and he can lead them in a good and righteous life. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మీ సన్నిధిలో చేర్చబడిన ఎల్లంపల్లి ప్రసాద్ గారి కోసం ప్రార్థిస్తున్నాం. వారు మీ సన్నిధిలో ఉన్నారు. మంచి పోరాడు తిని నా పరుగు తుదముట్టించి తినేని సాక్ష్యం ఇచ్చాడు. అలాగే తను విడిచిపెట్టిన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. సిస్టర్ మణి కోసం, అలాగే భవిత బిడ్డ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వీళ్ళు మీరు దీవించండి, ఆదరించండి, పరమించండి. వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, వారు వెళ్ళే ప్రాంతాల్లో కుడికి ఎడమకు తప్పిపోకుండా మీ సన్నిధి, మీ ఆత్మ కాపుదల, మీ వాక్యం యొక్క ఆదరణ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా వారికి మీ యొక్క అవసరత ఉంది. మీ సన్నిధి వారికి తోడుగా ఉండవలసిన అక్కర ఉంది. ప్రభు కుటుంబానికి మీరే ఆదరణకర్తగా, అయినా తండ్రిగా, తల్లిగా, విమోచకుడిగా వారిని ఆదరించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. విడిచి వెళ్ళినటువంటి సహోదరుడు మీ సన్నిధిలో ఉండగా విడిచిపెట్టబడిన కుటుంబాన్ని మీరు ఆదరిస్తారని నమ్ముతూ, కూడి వచ్చినటువంటి బంధువులు, సంఘం అంతా కూడా బిడ్డల ఆదరణ కొరకు ప్రార్థన చేస్తుండగా వారందరినీ కూడా ఆదరించి మహిమ పొందమని, మీ రాకడ సమయంలో మేమందరం కూడా వాళ్ళు కలుసుకున్న పర్యంతం మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, విడిచిపెట్టి వెళ్ళినటువంటి వెల్లంపల్లి ప్రసాద్ గారి కుటుంబానికి ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.